మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద గల బాబా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామశాల జనార్దన్ రావు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, మాజీ నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఇంటి తిరిగి నిలబడండి, వెంకటరావణ. నిమ్మలా నువ్వు కూడా ఇటు తిరిగి మేడం గారికి అలా మోహన్ మేడం గారు సైడ్ తిరగండి సార్, ఇటు తిరగాల మీరు, ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి నుంచే పెట్టు. ఇటు తిరగండి, ఆడేది ఇటు తిరగండి సార్. సార్ ఇటు తిరగండి. అన్నా, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్. కొరకు వారు ఎంతో పోరాటం అనేది కూడా సాధించి చాలా కష్టపడాల్సి వచ్చింది. హక్కులు అనేది ఏర్పరచాలంటే బీసీలకు వారు తలపెట్టిన కార్యక్రమాలకి తోడుగా కూడా వారి శ్రీమతి సావిత్రి బాయ్ పూలే గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే బీసీలకు న్యాయాలు చేసే పద్ధతులు కూడా వాళ్ళు తీసుకురావటం అనేది మనం ఈరోజు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూలే గారి ఆత్మకు శాంతి అనేది కూడా ఏర్పరచుకుంటూ వారు తలపెట్టిన కార్యక్రమాలు, ఆశయాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకున్నదని తెలుపుకుంటూ అందరికి కూడా ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కూడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన వెంకటరావు గారు, ఆ తర్వాత మన డిఆర్ఓ గారు, అదేవిధంగా మా ఎక్స్ మేయర్ గంగాడ సుజాత గారు, ఇంకా పెద్దలు కూడా చాలామంది వచ్చారు. ఎక్స్ కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా కాపర్ల సీన్ కానీ, అదేవిధంగా కుసుమ్ కుమారి, అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒకసారి అందరం కూడా మనం ఈ జయంతి సందర్భంగా పూలే గారు చేసిన సేవలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూలే గారు బీసీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పూలే గారు చదువు మీద వారు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతోటి అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య మన సావిత్రి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడైతే పేదల బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి
పాటుపడిన వ్యక్తుల్లో మన పూలే గారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టి ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లో ఈరోజు ఉన్నారు అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుతో చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కూడా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మనం బీసీలకు కానీ అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆరాం క్షేత్రం కూడా ఏదైతే మనం 18 ఆరాం క్షేత్రంలో కట్టామో దాని ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే 4-5 నెలల్లోనే అవి కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇచ్చేదానికి కూడా ఆయన ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవటం 2 శతాబ్దాల క్రితమే జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారిని 200 సంవత్సరాల తర్వాత కూడా స్మరించుకునేటువంటి అవకాశం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శూద్రులకు ఎడ్యుకేషన్ ఇవ్వటం, మహిళలకి ఎడ్యుకేషన్ లేదు, మహిళలకి విద్యను అందించటం, చివరికి తన భార్యని విద్యావంతురాలకు చేసి 1848లోనే మొట్టమొదటిగా దేశంలోని మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ఆ పాఠశాల ద్వారా మహిళలకు విద్యని అందించే అవకాశం కల్పించినట్టు ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ వివిధ వర్గాలు అందుకుంటున్నటువంటి ప్రత్యేకించి శూద్ర వర్గాలు కూడా అందుకుంటున్నటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే మహానుభావుడు అందించినటువంటి కృషి. మరి వారిని స్మరించుకోవటం, అదేవిధంగా 200 సంవత్సరాల క్రితమే అయిన బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, లేదా రైతుల కోసం, రైతు కూలీల కోసం చేసిన పోరాటం కానీ ఆ ఉద్యమాలు కానీ వాటిని ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క వేడుకలను ఏదైతే జ్యోతిరావు పూలే వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రభుత్వం కూడా దాన్ని అఫీషియల్గా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకుని ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం 2019కి 64 బీసీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మన డిమాండ్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ రావాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం ఆ దశగా బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కానీ, బలహీన వర్గాల ఆత్మగౌరవం కానీ, బలహీన వర్గాలకు సామాజిక చైతన్యం కానీ ఆనాటి ఎన్టీ రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు భవిష్యత్తు తర నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని కూడా తెలియజేస్తూ ముగిస్తుంది.